ఏంటి, ఈ ప్రోడక్ట్ మీకు ఎవరు ఇచ్చారు, ఈ వాడిన తర్వాత ఎన్ని రోజుల్లో మీకు ఏం రిజల్ట్ వచ్చింది అది చెప్పండి. థ్యాంక్ యూ. వితిన్ 1 or 2 minutes ఎక్కువ తీసుకోవాలి. పర్లేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ ఇన్స్పిరేషనల్ టు ఆల్. ఇక్కడ ఉన్న అందరికీ నేను ఇన్స్పిరేషన్. ఇది అంతా అయిపోయిన తర్వాత మీకు అర్థమవుతుంది. నా పేరు డాక్టర్ సాలి కెజియా, కానీ నేను ఎంబీబీఎస్ డాక్టర్ని కాదు. డాక్టరేట్ ఎలా వచ్చిందో కూడా అది ఇన్స్పిరేషన్గానే నేను చెప్తాను. నేను యాక్చువల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాల పాటు 10 హోదాల్లో జాబ్ చేశాను. ఆ జాబ్ చేసే ప్రాసెస్లో సమాజంలో డిపార్ట్మెంట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏపీలో 30 years in 10 cadres ఒక టీచర్గా ఎంటర్ అయ్యి అన్ని హోదాల్లో జాబ్ చేసిన టీచరు 2 రాష్ట్రాల్లో లేదు. ఇది ఒక రికార్డు. డిస్ట్రిక్ట్ గర్ల్ చైల్డ్ ఆఫీసర్ క్యాడర్లో విఆర్ఎస్ తీసేసుకున్నాను. ఎందుకు అనంటే ఎవరు అవసరంలో ఉన్న వాళ్ళకి నా అవసరం ఉంది అనే పాయింట్ మీద తీసుకుని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లోకి వచ్చాను. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ నేషనల్ CEO ఫర్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ అయిన తర్వాత గవర్నమెంట్ సర్వీస్లో నాకు ఒక రికార్డు ఉంది. ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు కదా, ఇన్ సర్వీస్ టీచర్స్, వాళ్ళకి 3767 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన రికార్డు నా పేరు మీద ఉంది. ఇదంతా ఇన్స్పిరేషన్ కోసమే చెప్తున్నాను. ఎందుకనంటే ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక ఆడది, ఇది నొక్కి చెప్తున్నా, ఒక ఆడది అని. ఎందుకంటే ఇంకా ఆ పదం ఇన్వర్టెడ్ కామర్స్ లోనే ఉంది. గమనించండి. నేను మా ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను, మన భుజం మనమే తట్టుకోవాలి. ఎవరో తట్టరు, ఇప్పుడే తట్టుకోండి. అందరు రికార్డ్ చేసుకోండి. ఆడవాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మహిళకి నేను చెప్పేది, మన భుజం మనమే తట్టుకోవాలి. అలా నేను తట్టుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడగలిగాను. అంతటితో అయిపోలేదు నా చరిత్ర, ఇంకొక గొప్పది ఉంది. నౌ ఐఎమ్ ఎ వెరీ గుడ్ ఎంటర్ప్రెన్యూర్, పారిశ్రామికవేత్తను నేను. ఇప్పుడు అగర్వుడ్ పేరు ఎంతమంది ఉన్నా విన్నారు మీకు తెలియదు, కానీ అగర్వుడ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. బట్ దట్ ప్రాజెక్ట్ ఈజ్ అట్ భూటాన్ కంట్రీ. భూటాన్ కంట్రీలో ఆ దేశ సంపద, అపరిమితమైన సంపద, అగర్వుడ్ చెట్లన్నీ మా కంపెనీకి భూటాన్ రాజు రాసిచ్చేసాడు. ఆ కంపెనీకి నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సక్సెస్ఫుల్, 3 టీచర్ క్యాడర్స్, 7 ఆఫీసర్ క్యాడర్స్. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లో నా ఇన్వాల్వ్మెంట్తో ఇప్పుడు దాకా 700 చిల్లర కేసులు, 95% సక్సెస్, 2% పెండింగ్, 3% ఇచ్చిన వాళ్ళే కరెక్ట్ కాదని రిజెక్ట్ చేసిన, మనిషిని చూడకుండా 24 hours రిజల్ట్ ఇచ్చిన కేసులు 4-5 ఉన్నాయి. ఫ్యూచర్లో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు చెప్తాను. ఎందుకు నేను ఇంత డీటెయిల్గా నా గురించి చెప్తున్నాను అని అంటే, ఇక్కడికి ఎవరికో ఇన్స్పిరేషన్ అవసరం అనేది నాకు తెలుసు. ఇక ఈ బయోటరీకి వస్తే రాజేశ్వర్ నాకు 9 years నుంచి బాగా పరిచయం. ఒకసారి లేచి నిలబడం, తను నాకు కుమార్తెలాగా నేను ఫీల్ అవుతాను. కొన్ని కేసుల్లో నా గైడెన్స్లో తను సక్సెస్ అయ్యిందనమాట. తను పెట్టే స్టేటస్ చూస్తున్నాను. ఈ మధ్య ఫిబ్రవరిలో కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. వాళ్ళ బాబు నాకు తెలిసి వాడికి 2nd year అనుకుంటా. ఆ 2nd year బాబు అప్పుడే ఈ చెయ్యి, ఈ ఫింగర్స్ దగ్గరకు వచ్చాయి కాదు, కుడి చెయ్యి పని చెయ్యదు, ఏమీ పట్టుకోలేడు. అలాంటి బాబు 10 years తర్వాత పెన్ను పట్టుకుని రాస్తున్నాడు అనేది విషయము స్టేటస్లో చూడగానే నేను నిజంగా షాక్ అయ్యా. వెంటనే ఫోన్ చేశారు, రాజీ బాబుకి ఏమన్నా ఆపరేషన్ చేయించారా, ఎందుకు రాయగలుగుతున్నాడంటే, మేడం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, దాని పేరు ఈ బయోటోరియం. పదము పలకటానికి కూడా ముందు నాకు ఒక
ఒక్కసారి రాలేదు. ఇన్ని వేల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన నాకు కూడా ఈ బయోటోరియం అన్ని నేర్చుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. ఇప్పుడు దాకా సీరియస్ స్పీచ్ విన్నారు మీరు. అవునా? ఒకళ్ళకైతే నేనేం చెప్పానో తెలుసా, ఈ మానిటోరియం అని చెప్పాను. అది అంత ఈజీగా వచ్చేది కాదు, కానీ ఇట్స్ అన్ యూనిక్ నేమ్. నిజంగా ఈ ప్రత్యేకత ఏ నెట్వర్క్ ప్రోడక్ట్ కి ఇక రాదు కూడా, ఇప్పటిదాకా రాలేదు, ఇక రాదు కూడా. మేడం ఏమి లేదు ఆ ప్రోడక్ట్ అని. నేను రేపు వస్తున్నాను రాజు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని మార్చి 1st వచ్చాను రాజు దగ్గరికి. ప్రోడక్ట్ తీసుకుని సంకలో పెట్టుకున్నాను. పదా మా కంపెనీ ఎండి, అగరగుడ్డ కంపెనీ ఎండి దుబాయ్ నుంచి వచ్చి ఉన్నాడు అప్పుడే, తెలుగు అబ్బాయి. శంకర్, నేను రాజేశ్వరి మేడం తీసుకుని వస్తున్నాను, నువ్వు ఎక్కడ గవలొద్దని, హోటల్లో ఉంటే తీసుకుని పోతే అది చూడగానే మేడం నేను 1 సంవత్సరం నుంచి వాడుతున్నాను. సిగ్గంతా పోయింది. ఇక సీరియస్ అయ్యా, 1 సంవత్సరం నుంచి వాడుతున్నావా, మరి నాకెందుకు చెప్పలేదు మేడం? ఇప్పటికే మీ యాక్టివ్నెస్ మేము భరించలేకపోతున్నాము. రాజేశ్వరి కూడా ఆ రోజు స్పాట్లో ఉంది, డెమో చేసి చూపించింది. ఈ వాటరు ఆల్కలైన్ వాటరు విత్ ఎనర్జీ వాటరు మేము కరోనా ముందే అమెరికా పేటెంట్తో ఒక వాటర్ మేము మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. అది వేరే కథ, తర్వాత అదే రిజల్ట్ ఇక్కడ ఉంది. అయితే ప్రోడక్ట్ తీసుకున్నాను, మా ఎండికి క్లాస్ పీకే అయిపోయింది. నువ్వు సంవత్సరం నుంచి అంటే మేడం నేను ఎప్పుడు ఆడుతున్నాను మేడం, వాళ్ళు ఎవరో ఇచ్చారు, ఐడి కూడా ఉంది. సరే కానీ కార్యక్రమం